మున్నార్ నుంచి అలిపి అయితే వచ్చేసినాం. మున్నార్లో ఉన్నాయి వ్యూ పాయింట్స్ చూడడానికి, కాకపోతే ఎందుకో ఇంకా అంత మంచిగా అనిపించలే. రూమ్స్ కూడా అంత మంచిగా లేకుండే అంత. అందుకే ఇక అలిపి వచ్చేసినాం. అలిపిలో కూడా బోట్ ఇక్కడే బుక్ చేసినాం మేము. బోట్ హౌస్ ఉంది ఇక్కడ. సో అందుకని ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడైతే నైట్ బోట్ అది మాట్లాడేసి ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాం. మంచిగా ఉన్నది రూమ్ కూడా. మంచిగా గార్డెన్, శాంతంగా నీట్గా ఉంది. ఇప్పుడైతే లేచి బ్రష్ చేద్దాం అనుకోని లేచినాం. ఇప్పుడైతే కొద్దిసేపు ఫ్రెష్ అయ్యి 12కి అయితే ఇవాళ 12 నుంచి రేపు పొద్దున్న 9 వరకు మనకి బోట్ హౌస్లోనే రెసిడెన్సీ దగ్గర తీసుకున్నాం. బాగానే ఉంది, అంటే వాళ్ళే ఇచ్చారు. బోట్ స్టేలోనే ఇంక్లూడెడ్ మొత్తము. 16,000 ఏమో. ఎంత అన్న బోట్ స్టే ఎంత? 16,000. 12,000 రూమ్, బోట్ స్టే, ఇంకా ఇది ఏమంటారు లంచ్, డిన్నర్ ప్లస్ టిఫిన్ మొత్తం మీల్స్ ఇంక్లూడెడ్ దాంట్లోనే. సో ఇంకా వర్త్ అనిపించింది చేసుకున్నాం. 5గురం ఉన్నాం. 5గురికి మీల్స్ అంటే చాలా అయిపోతుంది లైట్. ఇంకా అందుకనే ప్రశాంతంగా ఇస్తాం. పక్కనే ఇంకో లివా ఏదో హాస్పిటల్లో రాజు తెలియదు, అదొకటి ఉన్నది. ఇక్కడైతే ఇటు సైడ్ వెళ్తే మొత్తం బ్యాక్ వాటర్. ఇప్పుడైతే ఒకసారి వెళ్ళి చూసొద్దామని అనుకుంటున్నాం. సరదాగా అలా తిరిగేసి వద్దామని. ఇక మన కార్ అయితే ఆడ పెట్టినాం, నీట్గా పార్క్ చేసి కిందికి పోవాలి. నా బ్రషెస్ కిందనే ఉన్నాయి. మొత్తం వేసుకున్న దగ్గర మొత్తం దూరం ఉన్నది. సో వెళ్ళేసి చూసి రావాలి. రోడ్ పక్కనే ఉన్నది. ఇదో కొంచెం నీట్గా రోడ్ అంతంగా అయితే ఉన్నది. సో నీట్గా బ్రష్ చేసి వచ్చేపు 12 అంటే ఇప్పుడు 8:30 అవుతుంది అంతే. 12 వరకు కొంచెం అట్లా అలపిలో తిరిగి 12 అయితే అక్కడికి వెళ్దాం. సో బ్రష్ చేసుకొని టిఫిన్ చేసుకుంటూ మాట్లాడదాం. మరి మొత్తం నిన్న ఇవాళ మొత్తం కూడా ఈ తిరుగుడే చూపిస్తున్నా. ఎంతవరకు అంటే కొంచెం తిరగడమే అవుతుంది. లైక్ ఏ ప్లేస్కి విజిట్ అవ్వాలి ఎక్కువ. ఈ ప్లాంటేషన్స్ ఒక్కటి చూసినాం. అక్కడ కూడా వీడియో తీసుకొని కాలేదు, ఛార్జింగ్ అయిపోయినాయి 2 ఫోన్లలో. ఏదో కార్లో పోతున్న క్లిప్స్ తీసుకున్నా అంతే. క్యామ్లో ఒక 2 క్లిప్స్ వచ్చినాయి. అవి మునార్ ఘాట్ రోడ్ అయితే శాంతంగా అనిపించింది. కెమెరాలో క్యాప్చర్ చేయడానికి కూడా రాలే. గోప్రోలో ఒక 4-5 షాట్స్ తీసుకున్నా. చూద్దాం ఎట్లా వచ్చినాయో ఏంటో తెలియదు, చూసి అప్లోడ్ చేస్తా. చాలా క్రేజీ ఉండే మునార్ ఘాట్ రోడ్స్ అయితే. ఎవరైనా వస్తే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. ఇంకొకటి నైట్ ఎట్లాగో మునార్ స్కిప్ చేస్తున్నాం కదా అని చెప్పి గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా జిప్ లైన్ చేద్దాం అనుకున్నాను. 9 వరకు ఎలా ఉందంటే, కాకపోతే నిన్న క్లోజ్ అంట మా దగ్గరికి. అది ఇంకా లైట్ తీసేసుకొని వచ్చేసినాం. ఇక నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం. మునార్ అయితే నాకు ఈ అలపిలో బోట్ స్టే అయితే క్రేజీ అనిపించింది. అంటే మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా బోట్ హౌస్లో చాలా బాగుంటుంది. సో అందుకని అదే ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి ఎలా అయినా అలపి వచ్చేసినాం డైరెక్ట్ మేము. ఇంకా వెళ్ళి టిఫిన్ చేసుకుంటూ మాట్లాడదాం. ఓకే మరి మనమైతే ఇప్పుడే అలపి బీచ్కి అయితే వచ్చేస్తుంది. బీచ్కి వచ్చేసి ఇప్పుడే బీచ్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడే కార్ పార్క్ అయితే చేసినాము. కార్ పార్క్ చేసి లోపలికి బీచ్లోకి అయితే పోతున్నాం. ఇప్పుడు 12కి ఏమో ఏమంటారు బోట్ హౌస్ అంట. 12కి రమ్మన్నారట వాళ్ళు. ఇప్పుడేమో టైంపాస్ ఏదో ఒకటి చేయాలి కానీ అలపి బీచ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడేమో యాక్టివిటీస్ అయితే చేయట్లే, కుదిరితే రేపు చేస్తాం. ఇవాళ అయితే కొద్దిసేపు ఇలా టైంపాస్ చేసి వెళ్దాం. ఇక్కడనే కొద్దిసేపు టైంపాస్ అయితే బాగుంటుంది. బీచ్ అయితే ఎక్సలెంట్, అంటే క్రేజీ మరి. మంచిగా ఎగ్జిబిషన్ నడుస్తుంది అనుకుంటాను.
యాక్చువల్లీ మేము నైట్ వచ్చేడుతుండే, నైట్ వస్తే క్రేజీ ఉంటుండే. మొత్తం లైటింగ్, ఇక్కడ ఏమన్నా ఈవెంట్ అవుతుంది కావచ్చు. ఇక్కడ చాలా బాగుంది బీచ్ అయితే, చాలా క్రేజీ ఉంది. నైట్ వచ్చేడుతుండే, నైట్ వస్తే ఇంకా మంచిగా ఉంటుండే, కానీ మేము నైట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నార్మల్గా బీచెస్కి వెళ్ళినాము కదా అన్నట్టు లైట్ తీసుకున్నాము. ఈ ప్లాన్ కూడా లేకుండే బీచ్కి వెళ్దామని. కుదిరితే రేపు, ఇవాళ 12 నుంచి రేపు 9 వరకు ఉంటాం బోట్లోనే. సో కుదిరితే రేపు ఒకవేళ బో బోటింగ్ లాంటివి ఏమైనా చేస్తాం. లెట్స్ సీ ఏమవుతుందో. ఇప్పుడైతే కొద్దిసేపు అట్లా ప్రశాంతంగా బీచ్ పక్కన కూర్చొని కొన్ని వ్యూస్ అలా తీసుకొని వెళ్దామని ప్లాన్. చూద్దాం. ఇక్కడైతే ఏదో ఎగ్జిబిషన్ లాంటిది అవుతుంది అనుకుంటా. కొంచెం మొత్తం జైంట్ వీల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే వెళ్దాం. చూడండి మన బాయ్స్ వెళ్ళిపోతున్నారు అక్కడ. ఇప్పుడైతే ఒక ఉడిపి హోటల్ దగ్గర అయితే ఆగినాము టిఫిన్ చేద్దామని, బ్రేక్ఫాస్ట్ చేద్దామని. నేనైతే సాంబార్ వడ చెప్పిన. ఇడియాపం వస్తుంది, ఇడియాపం ఫేమస్ అంటే ఇక్కడ. కొంచెం మన దగ్గర ఉండదు కదా ఇడియాపం, ఇక్కడ ట్రై చేద్దాం అనుకున్నాం. ఇడియాపం ఒకటి చెప్పినాం, అదొకటి టేస్ట్ చేద్దాం. అప్పటి వరకు లేట్ అవుతుంది అంటే ఈ లోపల ఒక సాంబార్ వడ చెప్పిన. సాంబార్ వడ చెప్తే ఒకటే వాడు ఇచ్చింది, వాడు సాంబార్ వడ ఒక ప్లేట్ అని చెప్పి. ఏం చేస్తాం. సాంబార్ అయితే బాగుంది. ఎట్టుందన్న పూరి? మన దగ్గర ఉన్నట్టే ఉందా? అదేంటంటే నీళ్ళు అవి, నీళ్ళు అవి నీళ్ళు ఎట్లా బాగుందా నీళ్ళు? నీళ్ళు నీళ్ళు వేసి చట్నీ అంటారంట, ఏమో మరి. సాంబార్ కూడా అంతేం లేదు ఫస్ట్. అదేందో తెలియదు, అదే ఇడియాపం అని నా ఫీలింగ్. కానీ ఇడియాపం అది కాదంటున్నది. చూద్దాం మీరు. ఇడియాపం వస్తుంది, వచ్చినాక వేడి పడి అప్పం అయితే వచ్చింది. ఇదైతే అప్పం అంట. నేనైతే వేరే అప్పం అనుకున్నాను. ఇది ఎట్లా ఉంటుందో టేస్ట్ చేద్దాం ఒకసారి. జస్ట్ మన ఏమంటారు దోశ లెక్కనే ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ కైండ్లో ఉంది. చూద్దాం ఎట్లా. దీంట్లోకి అయితే మన చోలే అంటారు, కానీ చోలే కాదు ఇది. ఇది మన మన దగ్గర ఉంటుంది కదా శనగలు, అవి ఇవి. శనగలన్నా చోలే అన్న ఒకటే, వేరు వేరు కదా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్. మెత్తగా ఉంది, ఏదో పేపర్ లెక్క ఉన్నది కదా. టేస్ట్ చేయాలి సార్, బాగుంది. అనుకన్నా కాఫీ బియర్ ఎట్లుంది టేస్ట్? చెప్పండి. ఏం లేదు అసలు, నార్మల్. చెప్పాలంటే అట్టు అంటే అట్టు ఆ కైండ్ ఆఫ్ వస్తుంది. అరే అన్నయ్య తినండి, మొత్తం నిన్ననే టేస్ట్ చూడు. తీసుకొని టేస్ట్ చూడు. ఒకటి తింటే టేస్ట్ అదే అక్షిత్ గారు సగం తింటాడు.
అరే ఒకటి తిన్నాం అనేది ఒకటి వేసాను వేస్ట్ అయిపోద్దమ్మా అయ్యా ఇదైతే ఏం టేస్ట్ లేదు జస్ట్ నార్మల్ ఏదో ఒక సింపుల్ ఏమంటారు ఏదో ఒక నార్మల్గా ఉందంతే ఇదంతే ఒక ఐటమ్ ఉందంతే కానీ ఏం లేదు టేస్ట్ లేదు ఏం లేదు టేస్ట్ మొత్తం చోలేలో ఉన్నాయి చోలేదే టేస్ట్ అయితే ఈ చోలేలోనే మొత్తం టేస్ట్ ఇదైతే ఉత్త ప్లెయిన్ ఏమంటారు కైండ్ ఆఫ్ రైస్ వాటర్తో చేసినట్టే ఉన్నది అంత మించి ఏం లేదు అయితే పోతలేదు నాకు అందుకని నేను పక్కన పెట్టేసిన తింటే తినేయాలి తింటా తింటా టేస్ట్ ఇది ఒకటైనా తినేది కదా టేస్ట్ ఒకసారి ఇది కాఫీ అయితే వచ్చింది కాఫీ తాగేసి టేస్ట్ చేద్దాం కొబ్బరి టేస్ట్ అది టేస్ట్ ఇదేమో ప్లేన్ ఉంది అట్లా అన్నకి మటన్ టేస్ట్ వచ్చిందట ఇట్లకెళ్ళి వచ్చిందో ఏమో మరి అది సంగతి కాఫీ తాగేసి కాఫీ అయితే మంచిగా స్ట్రాంగ్ ఉంది అంటే కాఫీ తాగి ఇప్పుడైతే బోట్ హౌస్కి అయితే వెళ్ళిపోదాం హే గైస్ ఇప్పుడైతే మనము వచ్చేసినాం బోట్ స్టే అయితే ఇప్పుడే వచ్చినాం బోట్ స్టేలోకి రాగానే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు నార్మల్ రసనా లాంటిది ఒకటి ఇచ్చారు బాగుంది ఏమైంది రసనా లాంటిది ఒకటి ఇచ్చారు కానీ ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇప్పుడే మన హౌస్ బోట్ అయితే మంచి వ్యూ ఉంది వ్యూ ఇప్పుడే స్టార్ట్ అయింది వాడు ఇప్పుడే వచ్చి అది వెళ్ళిపోతున్నారు బోట్ అయితే స్టార్ట్ అయింది నార్మల్గా ఇట్లా హౌస్ బోట్స్ అన్నీ ఇట్లా లైన్గా పెట్టున్నాయి మన బోట్ అయితే అగో తీస్తున్నారు ఇప్పుడు వ్యూస్ అయితే క్రేజీ ఉంది ఇక్కడ అంటే మంచిగా బోట్స్ అన్ని పెట్టుంటే మంచిగా ప్రశాంతంగా ఉంది మనం ఇట్లా ఇప్పుడు ఏదో ఒక లేక్ దగ్గరికి తీసుకుపోయి ఆపుతారంట అక్కడే మొత్తం ఉంటుందంట అండ్ అన్నా అవి మనకు బోటింగ్ కూడా ఇస్తారా అట్లా చిన్న బోట్లు అవి కయాకింగ్ అనుకుంటా కయాకింగ్ అన్నాడు అవి చేయనీకి ఉంటుందో ఉండదో తెలియదు కయాకింగ్ ఉంటే చేద్దాం కొన్ని వీడియోస్ చాలా క్రేజీ వచ్చినాయి అట్లా బోట్ మనది కూడా పోతుంది అట్లా ఫ్రంట్ అరే వెళ్ళిపోయింది మంచిగా ఉంది నేనైతే ఇప్పుడు ఇది చూపిస్తా చూడండి ఇది మొత్తం పైన టాప్ ఏరియా మొత్తం డైనింగ్కి ఇచ్చేసి అక్కడ కూర్చొని అక్కడ కూడా చిల్ అవ్వచ్చు ఇక్కడ మంచిగా సోఫా ఇచ్చిండు ఇక్కడ బెడ్ వేసుకొని ఒక బెడ్ ఇచ్చిండు డీజే బాక్స్ వాటర్ చిన్న బార్ కౌంటర్ సెట్టింగ్ లాంటిది ఒకటి ఇచ్చిండు మొత్తం నీట్గా అండ్ ఆల్సో ఇక్కడ వాష్ బేషన్స్ ఇచ్చారు ఇప్పుడే కటింగ్ అయితే చేయించినట్టున్నాం ఇప్పుడు కటింగ్ చేయించినాం కేరళ వచ్చి ఆల్సో ఇది ఒక బెడ్రూమ్ మంచిగా బెడ్రూమ్ ఇక్కడ ఒకటి ఉన్నది ఇక్కడ నుంచి కూడా మంచి వ్యూ అయితే ఉన్నది నీట్గా మనం ఇప్పుడు అవన్నీ తిరుగుతాం అటువైపు వెళ్తాము ఇదంతా చేస్తాం ఇక్కడ ఒక చిన్న మిర్రర్ అఖిల్ కటింగ్ చేయించిన డోపర్ కటింగ్ ఇప్పుడైతే కిందకి వెళ్తే ఇది ఒక స్టోర్ రూమ్ లాంటిది ఒకటి ఇచ్చారు ఇది వాళ్ళ బట్టలు ఉన్నాయి మనకు తెలియదు అవన్నీ ఇక్కడ నుంచి మెట్లు కిందకైతే మెట్లు ఉన్నాయి ఇక్కడ నీట్గా ప్రశాంతంగా కూల్గా ఇదైతే వర్కర్స్కి రూమ్ అయితే ఇచ్చారు అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక వాష్ బేషన్
అండ్ మనది ఇంకొక రూమ్ ఇక్కడ, ఇది కూడా మనదే రూమ్. మొత్తం మెస్సి ఉంది, బట్ ఓకే. ఇక్కడ ఒక చిన్న మిర్రర్, సేమ్ మిర్రర్స్ అని ఒకటే. బోట్ అయితే కదులుతుంది, మన బోట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం నాకు తెలిసి జస్ట్ ఏదో పడుకోనికి అని చెప్పి తీసుకున్నాం, కానీ ఒక్క బెడ్రూమ్ ఇది ఇనఫ్ మనకి. ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా ఒకటి ఇచ్చారు. మన కెప్టెన్ అంకుల్, అంకుల్ హాయ్ బోలో. హాయ్. ఇతనే మనకి ఇవాళ మొత్తం ఈ అంకుల్ ఉంటారు మనతో మొత్తం. ఇప్పుడు बैक वाटर्स कहते हैं వెళ్ళిపోతాం. अभी किधर जा रहे हैं? अभी हम जा रहे हैं वो बेड़ा लेक, बिगेस्ट लेक इन इंडिया। बिगेस्ट लेक इन इंडिया. ये तो प्लेस वेरी फेमस है। हाँ इधर केरला फेमस बोट रेस चलता है ना, हाँ लॉन्ग बोट। हाँ हाँ ये स्टार्ट फ्रॉम देयर, स्टार्टिंग उधर इधर है, ब्रिज है ना, वो लाल ब्रिज है। हाँ उधर ब्रिज. स्टार्ट हाँ फिनिशिंग पॉइंट అక్కడ బ్రిడ్జ్. स्टार्टिंग बोले वो। ఇక్కడైతే కేరళ ఫేమస్ బోట్ రేస్ జరుగుతుంది కదా, అది ఇక్కడే జరుగుతుంది అంట. फिनिशिंग पॉइंट स्टार्ट फ्रॉम देयर। ఇక్కడ ఫినిషింగ్ పాయింట్ ఇదర్. स्टेडियम स्टेडियम ఇక్కడ ఫినిషింగ్ పాయింట్ అంట. ఆ రెడ్ పోల్స్ అవి ఉన్నాయి కదా, అది ఫినిషింగ్ పాయింట్ అంట. అండ్ అక్కడ ఈ బోట్ అడ్డైతే అడ్డం ఉంది, అక్కడికి వెళ్తామంట మనం ఇప్పుడు. అక్కడైతే స్టార్టింగ్ పాయింట్ అంట. ఇది కేరళ వాటర్ స్టేడియం అంట. ఇది स्टेडियम ఇది स्टैचू है। ఆహా. ఇది स्टैचू देखो उधर साइड नेहरू का स्टैचू है. हाँ ओके ओके. बोट रेस। ఆహా ఓకే ఓకే. ఇదైతే వాటర్ స్టేడియం అంట ఇది. ఇక్కడ మొత్తము చాలా ఏమంటారు బోట్ రేస్ అంతా ఇక్కడే జరుగుతుంది అంట. అక్కడ మొత్తము స్టేడియం అంట, వాటర్ స్టేడియం ఇది. నెహ్రూ నెహ్రూ స్టేడియం అంట, వాటర్ స్టేడియం. ఇక్కడ నెహ్రూ తాత బొమ్మ అయితే ఉన్నది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మనము ఇండియాస్ బిగ్గెస్ట్ లేక్ దగ్గరికి అయితే పోతున్నాం. అండ్ ఇక్కడైతే చాలా మంచిగా ఉన్నది, ప్రశాంతంగా చిల్ వ్యూస్ అండ్ ఆల్. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంకుల్ అయితే మంచి హెల్ప్ చేస్తున్నారు, మంచిగా మనకి అన్నీ ఏంటి ఎలా అన్నది. అక్కడ దూరంగా రెడ్ బ్రిడ్జ్ ఉన్నది కదా, అదే అయితే మన బోట్ రేస్కి స్టార్ట్ పాయింట్ అది అని చెప్పి అంకుల్ అన్నారు. అదనమాట. మనం ఇప్పుడు ఇండియా బిగ్గెస్ట్ లేక్ అయితే వెళ్తున్నాం హౌస్ బోట్లో. ఇక్కడ కూడా మంచి ప్రశాంతంగా ఇది ఉన్నది. ఇక్కడ మొత్తం కూడా చిల్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే అంకుల్ అన్నారు. ఇదిగోండి, ఇది ఒక బెడ్రూమ్ అంది. ఇది యాక్చువల్లీ 3 BHK బెడ్రూమ్ ఇది, బోట్ హౌస్. కాకపోతే మనం ఇప్పుడు ఓన్లీ 2 BHK తీసుకున్నాం. వాయిస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసినట్టున్నారు, వైవ్ అయితే అవుతున్నారు. అన్న ఇది నెహ్రూ స్టేడియం అంట, వాటర్ స్టేడియం అండి ఇది వాటర్ స్టేడియం అంటారా ఇది? వాటర్ స్టేడియం. చూడండి మన బోర్డు అయితే క్రేజీ ఉన్నాయి ఇవన్నీ. కార్ స్టీరింగ్ కూడా కట్టినారు. చాలా బాగుంది మొత్తం స్టే ఇదంతా కూడా. ఇప్పుడైతే మనం ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి ఫిష్ అవి తీసుకుందామని, గ్రిల్ చేసుకోవడానికి ఫిష్ అవి తీసుకోవాలి. అవి మనకి తీసుకోమని చెప్పారు వాళ్ళైతే. డిన్నర్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తా అని చెప్పారు. కాకపోతే మనకి ఏమైనా కావాలనుకుంటే స్నాక్స్ లాంటివి ఏమైనా కావాలంటే మనం తీసుకోమని చెప్పారు. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనమైతే ఇప్పుడే వచ్చినాం. ఇదే కేరళ రేసింగ్ స్టార్ట్ పాయింట్. ఏనా అంకుల్? ఇదైతే కేరళ రేసింగ్ స్టార్ట్ పాయింట్ అంట. ఇక్కడ నుంచి మనం ఇందాక స్టార్ట్ అయిన వరకు ఏమో అక్కడి వరకు కేరళ బోట్ రేస్ అయితే జరుగుతుంది. ఎప్పుడు అంకుల్? ఓ కబ్రా అవుతా every year August second Saturday, Onam time. Festival ఓనం టైంలో జరుగుతుంది అంట ఇక్కడ. చాలా మంచిగా జరుగుతుంది అనుకుంటా. అంటే రీల్స్లో చూసినా కానీ మనం ఎప్పుడు చూడలే. పూరా స్టేసేనా ఓ? ఏ పూరా స్టేసే? స్టే ఏరియా है ना वो?
दे ये हाँ, तो घर है, रिसोर्ट पूरा घर है। घर से हो पूरा ये तो रिसोर्ट है, ये रिसोर्ट है श्रीलंका रिसोर्ट है, छोटा घर है। हाँ हाँ ये साइड पूरा वो घर है, हाँ वो वो पूरा own घर house। ओहो ये रिसोर्ट ये पूरा घर है ఇటు సైడ్ మొత్తం రిసార్ట్స్ అంట ఇవి అటు సైడ్ మొత్తం ఇల్లు అంట ఇవన్నీ మంచిగా ప్రశ్న అన్ని ఇల్లులే అంట అసలు ఎవరికి ఇంటలేం లేరు సూపర్ చేస్తారు హై लाड़ा लाड़ा ఇందులో కూడా బ్లాగర్ అనుకుంటా అందులో కూడా బ్లాగర్ అనుకుంటా మంచిగా హాయ్ చెప్తుండదు మంచిగా చిల్ అవుతున్నారు ప్రశాంతంగా ఉన్నది ప్రశాంతంగా చిల్ గాలి ప్రశాంతం